హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ Happy మార్నింగ్ morning. సార్. మార్నింగ్ సార్. మ్యూట్లో థ్యాంక్ యూ. ఉంది. స్టార్ట్ చేద్దాం. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ అరచేతులు రెండు చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కళ్ళు తెరవండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పండి. అసలు నేను ఇక్కడ లేదే లేదు సార్. ఎక్కువ వెరీ గుడ్. ఒక మనీ కౌంటింగ్ అప్పుడు అదేమో వచ్చినా వస్తున్నా మళ్ళా వెళ్తాను. బాడికి పెరిగిపోయినాయి. ఇక అసలు నాకు నేనున్నా నా ముందు నేనే ఉన్నా అంతే. వేరేం లేదు ఓకే. అంతే. బాగా రిలాక్సింగ్ ఉంది, ప్రశాంతంగా ఉంది అంతే. అసలు నాకు గాలిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ అయితే చాలా డీప్ అనిపిస్తుంది సార్. రోజుకి వైబ్రేట్ ఎక్కువైపోతుంది సార్. నాకైతే చాలా డివైన్ అలాగా ప్రొటెక్ట్ చేస్తుంది. చూస్తుంటారు కదా, అసలు కూర్చోడానికి ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. రోజు రోజు చాలా వైబ్రేట్ విత్ మెడిటేషన్ కూడా చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఎంత పని చేసి వచ్చినా కూడా మార్నింగ్ వచ్చేలోగా చాలా, మార్నింగ్ అంటే ఈవినింగ్ వరకు చాలా రిలాక్స్ గా ఉంటాం సార్. డైలీ 24 అవర్స్ మళ్ళీ మార్నింగ్ సెక్షన్ క్లాస్ వచ్చేంత వరకు అంత ఎనర్జెటిక్ గా ఉంటాం సార్. చాలా హ్యాపీగా ఉంటాం. Very good. థ్యాంక్ యూ సార్. సెక్షన్ కి మంచి వైబ్రేట్ వస్తున్నందుకు అందరికి. ఎందుకంటే నేను అనుకునేదాన్ని మార్నింగ్ ఎంత పని చేసి వచ్చినా కూడా మళ్ళీ రిలాక్స్ అవుతున్నామంటే అది మీ వల్లనే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే థ్యాంక్ యూ. మార్నింగ్ 9 to 6 వారు 7 ఒక్కొక్కసారి నా పని అయ్యేలోపు 11 కూడా అవుతుంది సార్. నాకు అలాగుంటే నేను కొంచెం చాలా బిజీలో ఉన్నా కూడా అస్సలు ఎక్కడ ఏ లోటు లేకున్నట్టు నా పని నేను చేస్తూ వెళ్తున్నా. నాకు ట్రస్ట్ అనిపించట్లేదు, ఒక ఫీల్ అనిపించట్లేదు. నా పని నేను అంత ఈజీ చేసుకుంటున్నానంటే అంతా మీ దయ సార్. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా Thank you. హ్యాపీగా అనిపిస్తుంది సార్. సెక్షన్ లో మాత్రం ఏది అసలు 1 year గోల్ అంత తొందరగా రీచ్ అయింది అన్నట్టు విజన్ వచ్చింది సార్. నాకైతే చాలా అక్కడ విజన్ చేసుకునే లోపు ఒక పెద్ద వెలుగులా కనిపించింది సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా హ్యాపీ ఇచ్చింది సార్. ఈరోజు అయితే తొందరగా త్వరలో నెరవేరిపోయింది అన్నట్టు విజన్ కనిపించింది సార్ నాకు ఈరోజు అయితే. చాలా ఖచ్చితంగా హ్యాపీగా నెరవేరుతుంది. అనిపిస్తుంది. మనీ కౌంటింగ్ లో కూడా అంతే సార్. మనీ కూడా అంతే, చాలా ఈజీగా లెక్క పెట్టేస్తున్నందుకు మళ్ళా తర్వాత అక్కడ మనీ కౌంటింగ్ చేసేటప్పుడు మా ఆయన వచ్చారు. ఆయన నాతో పాటు కౌంటింగ్ చేసేటట్టు నాకు డివిజన్ వచ్చింది మనీ కౌంటింగ్. వెరీ గుడ్. తీసుకెళ్ళండి ఆయన్ని కూడా. ఎక్కువ కౌంట్ చేస్తారు కదా అందరూ కలిసి. చాలా హ్యాపీగా అనిపించింది. లేకపోతే పారాషూట్ లో వెళ్ళినప్పుడు కూడా చాలా అందరు ఎంజాయ్ చేసుకుంటూ ఎప్పుడులాగా అందరు నవ్వుతూ మాతో పాటు మీతో పాటు మేము ఇలాగే చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు లైట్ ఫోకస్ పడినట్టు పడి ఒళ్ళంతా గూజ్ బాంబ్స్ వచ్చినాయి. వెరీ గుడ్. ఓంకారం చెప్పేటప్పుడు గంట మోగిచ్చినట్టు సౌండ్ వచ్చిందండి. ప్రతి Very good. ఓంకారానికి గంట మోగుతున్నట్టు వచ్చింది. ఓకే. అలా వచ్చిందండి. పారాషూట్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి. మనీ కౌంటింగ్ మీరు చెప్పినట్టు బ్యాగులో వేసుకున్నాం, డబ్బులు బ్యాగులో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాము. మా టార్గెట్ ఏదో అది వేసుకున్నాము. 10% గురువు గారికి ఇచ్చాము, 10% బాబా గారికి ఇచ్చామండి. వాళ్ళ Very good. షాపింగ్ వచ్చేసి
మిగతా ఇప్పుడు పిల్లలకి బట్టలు తీసుకున్నామండి, వాటికి మ్యాచింగ్ గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని వాళ్ళు షాపింగ్ చేసామండి. పండగ షాపింగ్ ఓకే. మొత్తం అయిపోయింది. ఓకే అండి. ఇంక రేపు నుంచి పండగ చేసుకోవడమే. ఇంక రేపు నుంచి పండగ చేసుకోండి. చేసుకోండి. హ్యాపీ సెలబ్రేట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాధవ్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు కూడా డైలీ జరిగినట్టే జరిగింది, అద్భుతంగా జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే నేను ఏదో అమెరికా అవన్నీ టూర్స్ తిరిగి వచ్చిన సార్. హిమాలయాలు, మంచిదే కదా. అమెరికా అంతా మంచిగా తిరగాలి, మొత్తం తిరగాలి. దేశ విదేశాలు మంచిగా వెళ్ళి మంచి సింగపూర్, ఆ పులుల దగ్గర, సింహాల దగ్గర అవన్నీ టూర్లు అన్ని తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసాం వచ్చామట ఫ్యామిలీ తోటి. వెరీ మంచి గుడ్. 5 స్టార్ హోటల్, పెద్ద 5 స్టార్ హోటల్లో స్టే చేసామట. ముందట స్విమ్మింగ్ పూల్ ఉందట. మంచి ఓకే. అద్భుతంగా సముద్ర తీరాలని చాలా విహారయాత్ర చేసి వచ్చింది సార్. అది ఫీలింగ్ బాగా అద్భుతంగా అనిపించింది. ఇక డైలీగా రోజు అన్ని షాపింగ్ చేస్తున్నాము. సేమ్ సేమ్ విజన్ వస్తుంది. విల్లా తీసుకున్నట్టు అంతా బాగా జరిగింది సార్. ఈరోజు ఒక వెరీ గుడ్. ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్. డైలాగే చెప్తాను, ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి వేణమ్మ గారు. ఆ, నమస్తే సార్, బానే ఉంది ఈ రోజు. ఉమ్. చివర్లో కొంచెం హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈ రోజు ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఇచ్చారు సార్. అవునండి. పెద్దలకు బట్టలు తీసుకొచ్చాను, అందరికి పెద్దలందరూ కనపడ్డారు. ఎక్సలెంట్. ఉమ్. మా మనీ అదే గురువు గారికి 10% ఇచ్చాను, వెరీ గుడ్ అండి. గుళ్ళో ఇచ్చాను 10%. ఓకే అండి. థ్యాంక్ యూ. సరే గారు. నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్ హ్యాపీ సార్. మార్నింగ్. నిన్ననే ఇవాళ వచ్చాను చాలా సార్ ఇక్కడికి. మంచిదని మీ గురించి 20 నిమిషాలు ఆపిండు గురువు గారు. ఈరోజు నిన్న ఇంటికి వచ్చాను సార్. అసలు ఇక వచ్చేసరికి మా పిల్లలు వచ్చిన్నారు సార్ అంతకుముందే. ఓకే. అయితే మేము ఎప్పుడు కీస్ మా పక్కన ఇచ్చి వెళ్తాం మా మేనకోడలు వాళ్ళకి. ఉమ్. ఈసారి ఆమె కూడా ఉండట్లేదని కీస్ ఇవ్వలేదు అనమాట. వీళ్ళు ముందే వచ్చేసారు. వాళ్ళు ఓకే. ఒకటే ఫోన్లు, ఇంకెప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు. నిన్నైతే సార్ అసలు 7.5 hours కార్లో కూర్చున్నట్టే సార్. నేనైతే అది వెరీ గుడ్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ బయలుదేరిన తర్వాత మళ్ళా మా సార్ ఇంకో హాస్పిటల్ చూపించుకుంటా అంటే అక్కడ 3 hours వెయిట్ చేశాం సార్. మళ్ళా ఉమ్. జర్నీ కరెక్ట్ 7.5 hours కార్లో కూర్చున్నా కానీ సార్ అంత అంటే టైట్గా అనిపించలేదు సార్. మామూలుగానే అనిపించింది. కాళ్ళు నొప్పులకి ఇప్పుడు ఏమనిపించలేదు సార్. మామూలుగానే ఉంది. అంటే నేను అనుకున్న ఇది మొత్తం హీలింగ్ పవరే అనుకున్నా సార్. వచ్చిన తర్వాత కూడా అన్ని చదువుకోవటం అన్ని బాగానే అయినాయి సార్. ఇవాళ ఓంకారంలో నాకేం అనిపించలేదు కానీ ఈ చెట్టు సార్, ఇది ఒక చెట్టు, అది మనీకి సంబంధించిన చెట్టు. దాని పేరు ఏదో ఉంది సార్, నేను చూసా యూట్యూబ్ లో. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ లెక్క ఉంది. ఇట్లా ఇట్లా చెట్టు ఉంది, ఇట్లా గుబురు ఉంటది కదా సార్. మొత్తం దానికి ఇట్లా డబ్బులు ఉంటాయి. అది కనిపించింది సార్ ఈ రోజు మరి ఇంకేం మొత్తం డబ్బులు అదే వస్తాయి. ఓంకారంలో అదే కనిపించింది సార్ ఈ రోజు అయితే. ఓంకారం అయిపోయిన తర్వాత మామూలుగా బ్లెస్సింగ్స్ అంటే ఈ రోజు అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ సార్. అత్తయ్య, ఈ దేవతలు అంటే అందరు దేవతలు పైన దీవించినట్టు అనిపించింది సార్. మళ్ళా పితృదేవతలు అంటే మా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, మా పెద్దనాన్న వాళ్ళందరూ పైన నుండి దీవిస్తున్నట్టు, పూల వర్షం కురిసినట్టు అనిపించింది సార్. పారాసిట్ లో వెళ్ళటం, అక్కడ సెల్ఫీలు దిగడం చాలా హ్యాపీ అనిపించింది సార్. పారాసిట్ వెళ్తున్నాం మనం, ఇంకా పైకి వెళ్తున్నాం అనగానే అసలు నా ఒంట్లోంచి అయితే వణుకొచ్చేసి అప్పటి వరకు నేను చున్నీనే వేసుకోలేదు సార్. అసలు ఒంట్లోంచి ఇట్లా గాలి వచ్చేసింది సార్ మొత్తం.
వచ్చేసి ఇగ గబగబా చున్నీ తీసేసేసుకున్నా సార్. అంతా చలి అనిపిచ్చింది. అంటే ఆ ఫీలింగ్ మనం దాంట్లోనే ఉంటున్నాం కాబట్టి, ఆ ఫీలింగ్ వల్ల అట్లా అనిపిచ్చిందని అనిపిచ్చింది సార్. పారాషూట్ పైకి పైకి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అయితే పైకెళ్ళిన తర్వాత మనం పేపర్ ఏసాం గదా సార్! అది గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్. ఆ పేపర్ చూస్తాంటే అట్లా ఎగిరిపోతుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందరం సెల్ఫీలు దిగాం. అందరం జోక్స్ చేసుకుంటూ మస్తు ఎంజాయ్ చేశామంట సార్ పారాషూట్‌లో. మనీ కౌంటింగ్ నేను అనుకున్నంత కౌంట్ చేశానంట సార్. నేను అనుకున్నది కౌంట్ చేశా అంట మనీ. కౌంట్ చేసేసి మామూలు మన లక్కీది అది బీరో ఉంది కదా సార్! దాంట్లో సదిరేసా అంట. కొన్ని హ్యాండ్ బ్యాగ్‌లు షాపింగ్ చేయాలిగా మా పెద్ద మనవరాలి బర్త్‌డేకి జనవరి 30 బర్త్‌డే కదా సార్! షాపింగ్ చేయాలా ఆమెకన్నీ తీసుకోవాలని హ్యాండ్ బ్యాగ్‌లు కొన్ని పెట్టుకున్నాంట సార్. నా లక్కీ పర్స్‌లో కొన్ని పెట్టుకున్నాంట. ఫస్ట్ చారిటీకి 10% ఇచ్చేసా. గురువుగారికి 10%, 5% గోశాలకి యాజ్ యూజువల్‌గా అవి రోజు వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి సార్. నేను చెప్పినా చెప్పకపోయినా మొత్తం వెళ్తూనే ఉంటాయి. అయితే విడోస్‌కి 5 శారీస్ ఐదుగురికి ఇద్దామని 5 శారీస్ తీసుకున్నా అంట సార్ నేను. తీసుకొని ఒక్కొక్కళ్ళకి శారీను 108 రూపీస్ కలిపి ఇచ్చానంట. చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్. అట్లా ఇస్తున్నట్టు. అది నాకు విజన్ వచ్చింది గదా! అది చాలా మంచిగా అనిపిచ్చింది అట్లా ఇయ్యటం. అయితే ఇంకా నేను నిర్ణయించుకున్నా సార్ ఏంటంటే అత్తయ్యకి అమ్మకి బియ్యం ఇచ్చినప్పుడు ఇట్లనే ముగ్గురికన్నా, ఐదుగురికన్నా శారీస్ ఇద్దామని అనుకున్నా సార్. నా మనసులో అనుకున్నా. అది డెఫినిట్‌గా ఇస్తాను సార్. ఎందుకంటే నాకు విజన్ వచ్చింది ఎట్లాగో ఇవ్వాలని. అది ఇస్తాను సార్. చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్ అది గూడా. అయితే మనం అక్కడ స్కూల్‌లో పిల్లలకి డబ్బులిచ్చొచ్చాం గదా! సంక్రాంతికి బట్టలు తీసుకోమని. వాళ్ళ దగ్గరికి ఎళ్ళామంట సార్. ఎళ్ళేసరికి అసలు వాళ్ళొచ్చేసి చుట్టూ చేరారంట సార్. మస్తు హ్యాపీ అనిపిచ్చింది సార్. వాళ్ళ కళ్ళల్లో వెలుగే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా సరే సార్ పిల్లలకి ఏదన్నా ఇచ్చినా ఎవరికన్నా ఏదైనా ఇచ్చినా వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఇచ్చామనే గర్వం ఉండకూడదు మనకు గానీ, అది ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో వెలుగు అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అసలు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి చుట్టూ గుమిగూడి, అమ్మ మీరు అది ఇచ్చారు గదా! డబ్బులిచ్చారు గదా! ఆ డబ్బులకి మేము బట్టలు తీసుకున్నామని వాళ్ళందరూ సంతోషంగా తీసుకొచ్చి నా చుట్టూ గుమిగూడి బట్టలు చూపిస్తుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్. అక్కడ నుండి మన శివాలయంకి అదే ఇప్పుడు మనం అంతా మరమ్మతు చేస్తున్న శివాలయం దగ్గరికెళ్ళి వాళ్ళకి గూడా ఇచ్చా గదా! పూజారికును, ఆ మేస్త్రి వాళ్ళకి. వాళ్ళు గూడా మేము బట్టలు తీసుకున్నాము మీ దయ వల్ల. మేము పండగ రోజు యేసుకుంటామని వాళ్ళంటుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్ నాకు గూడా. అక్కడ నుండి షాపింగెళ్ళాము. ఎళ్ళేసి మా పెద్ద మనవరాలికి తీసుకున్నాం సార్. బట్టలును అదే చెవులియి ఆర్డర్ ఇచ్చా అన్నా గదా! అవి చేశారంటే తీసుకొచ్చేసాను. తనకి బట్టలును ఇంకా ఆ బట్టల మీద ఆర్నమెంట్స్ అవన్నీ తీసుకున్నాను. తీసుకొని ఆమె బర్త్‌డేకి అక్కడ వికలాంగుల హాస్టల్ ఉంది సార్ భూపాలపల్లిలో. ఇంకా అక్కడికి తీసుకెళ్ళే మొత్తము అక్కడే కేక్ కటింగ్ చేపిచ్చేసి వాళ్ళకి ఆ రోజుకి ఫుడ్ ఆర్డరు ప్లస్ ఫ్రూట్స్ అవి పంచుదామని అనుకుంటున్నాం సార్ మా అమ్మాయి బర్త్‌డేకి. రేపు భోగి కాబట్టి రేపు సాయంత్రమేమో వీళ్ళకి భోగి పనులు అవన్నీ పోయటం సార్. నేను ఇది ఫోన్ కనెక్షన్ ఇస్తా సార్. మీరందరూ రెడీగా ఉండండి. ఫోన్ చేసి చెప్తా. లైవ్ 6కి ఇస్తారా? అట్లా స్టార్ట్ అవుద్ది లైవ్. చూసి మస్తు ఆశీర్వదించండి సార్. మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు మా పిల్లలిద్దరికీ. తప్పకుండా చాలా అండి. చాలా హ్యాపీ అనిపించింది సార్. అవన్నీ అయిపోయిన తర్వాత ఫార్మ్ హౌస్‌కెళ్ళాము. మా ఫ్రెండ్ పద్మకి గూడా బట్టలు తీసుకున్నంట. వంటలక్కకి తీసుకున్నంట సార్. ఫార్మ్ హౌస్‌కెళ్ళేసి అక్కడ కొంసేపు కూర్చొని వచ్చేసామంట సార్. ఈ ఫార్మ్ హౌస్‌కెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే నేను అనుకున్న విజన్ తోటే ఉంది ఫార్మ్ హౌస్. కిచెన్ గాని, అది గాని, ఇంటి ముందు గడ్డి గాని అదంతా నేను అనుకున్న విజన్ తోటే వేసుకొని డెఫినిట్‌గా ఫార్మ్ హౌస్‌కు వెళ్ళటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్.
ఇదంతా ఎంత చేసినా మనం ఇదివరకి అసలు అన్ని గంటలు కూర్చోలేకపోయేదాన్ని సార్ కార్‌లో. బ్యాక్ పెయిన్ వచ్చేది నాకు. చాలా అన్‌ఈజీగా ఉండేది. ఏంటి సార్ 7½ అవర్స్ అంటే మాటలేను. కార్‌లో కూర్చోటం కంటిన్యూగా అసలు దిగకుండా. హాస్పిటల్‌లో గూడా లోపలికి రా ఏసీ అంటే, ఆ ఏసీ మళ్ళా ఆ ఏసీకి మళ్ళా జలుబు చేసి మళ్ళా ఏమన్నా అయితే పెద్ద చికాకని నేను అసలు కార్‌లోనే కూర్చున్నా సార్ డోర్ తీసుకొని. అసలు మిరాకిల్ సార్ నిజంగా 7 అవర్స్ కార్‌లో ఉండటం అంటే గూడా అసలు బ్యాక్ పెయిను, బాడీ పెయిన్స్ వచ్చేవి. అవన్నీ ఏం లేకుండా చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే నాకు ఈ హీలింగ్ సెక్షన్ వల్లనే ఇట్లా అయిందనే ఫీలింగ్ అయితే వచ్చింది సార్ చాలా. థాంక్ యూ సార్. వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ సార్. ఆల్రెడీ మీరు 1 డే బిఫోర్ చెప్పారు కదా! రేపు డిశ్చార్జ్ అవుతాం ఇంటికెళ్తామని. అవును సార్. చెప్పారు కదా! మరి ఇంకే? మీ మనవళ్ళకి లాకెట్లేసారా మెడలో? ఇవాళ ఏస్తా సార్. ఇగ నిన్న వచ్చేసి టైర్డ్ అయిపోయా. ఇగ తలస్నానం చేయందే దేవుడి గదిలోకి వెళ్ళను సార్. హాస్పిటల్ ఓకే. నుండి వచ్చాం గదా! అనేసి చేయలేదు. హుహు. ఇగ ఇవాళ ఏస్తా. ఇవాళ వాళ్ళకి స్నానాలు మంచిదే. చేసిన తర్వాత ఏసేస్తా. తాగుతారు కదా! మంచిదే. అందులో రెడ్ కలర్ తాడు కదా! మంచిదే. అదే. మంచిదని ఇవాళ ఏస్తా సార్. సో 6 అయిపోయింది. క్లోజ్ చేద్దామా? థాంక్ యూ సార్. ఏమైనా మాట్లాడాలా? పండగ ఎట్లా చేసుకుంటారో చెప్తా అన్నారు కదా అవును సార్. సార్. చెప్తా అన్నారు గదా మీరు. మళ్ళా అవును కదా! 4 డేస్ హాలిడేస్ కదా సార్ రేపటి నుండి. సరే. సార్‌కి మీరందరూ పండగ ఎలా తెలుసు కానీ చేసుకుంటారు? అడుగుతున్నారు ఊరికే. రేపు రేపు చెప్పండి మీరందరూ ఎలా చేసుకుంటారు పండగ? హ్యాపీగా ఎంజాయ్ చేయండి. జాలీగా ఎంజాయ్ చేయండి. 4 రోజులు రెస్ట్ తీసుకోండి. 4 రోజులు కలండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మనం చేసుకుంటారు క్లాస్ స్టార్ట్? రేపు మళ్ళా ఫ్రైడే. భోగి, సంక్రాంతి, కనుమ ఒక 4 రోజులు హాలిడేస్. మళ్ళా ఫ్రైడే సార్. మన మళ్ళా క్లాస్ ఫ్రైడే. ఫ్రైడే మళ్ళా. ఓకేనా? కానీ మళ్ళీ ఫ్రైడే కలుద్దాం. ఓకే సార్. సో మర్చిపోవద్దు. హ్యాపీగా చేయండి. ఎంజాయ్ చేయండి. ఓకే. పిల్లలకు కావాల్సిన సినిమాలు, షికారులు, పార్కులు, గుళ్ళు ఒక అలవాటు చేయండి. వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయండి. వాళ్ళ పక్కన మీరు కూడా పిల్లల్లా మారిపోవాలి. మేము వాళ్ళ నిన్ననే ఫోటోగ్రాఫ్ అసలు గేమ్ చేంజర్ సినిమాకి పోయినాం సార్ అసలు. మళ్ళీ అలాంటి ఏం కాదు. సంక్రాంతి మూవీ పోవాలనేసి అనుకున్నాం మళ్ళీ. వెరీ గుడ్. అలాంటి ఏం కాదు. చెప్పాను మేము కదా! కూడా వెళ్ళాలని అనుకున్నాం సార్ సిద్దిపేటలో. వెళ్ళండి. మీరు ఎట్లాగ చెప్పారు కదా వెళ్తాం ఎట్లయినా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. జాయ్ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? హ్యాపీగా ఎంజాయ్, జాయ్ఫుల్ ఎంజాయ్ చేయండి. సంతోషంగా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. ఓకే? ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ అందరికీ హ్యాపీ అడ్వాన్స్ గా సంక్రాంతి భోగి, హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి, హ్యాపీ శుభాకాంక్షలు. భోగి, హ్యాపీ కనుమ అందరికి. అందరికి సంక్రాంతి, భోగి, కనుమ అండి అడ్వాన్స్ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి కనుమ సార్ హ్యాపీ అందరికీ. సంక్రాంతి, హ్యాపీ భోగి సార్, హ్యాపీ ఓకే. కనుమ. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్.